నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం ముస్తాపురం గిరిజన కాలనీకి సంబంధించి గ్రామ సమస్యలపై జిల్లా కలెక్టరేట్లో గ్రామస్తులు కలిసి కలెక్టర్కు అర్జీలు ఇవ్వడం జరిగిందని గిరిజనుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఇండ్ల రవి, జిల్లా కమిటీ సభ్యురాలు పొట్లూరు విజయమ్మ ప్రధానంగా కరెంటు సమస్య, కరెంటు స్తంభాలను ఏర్పాటు చేయుట గురించి, మంచినీటి సమస్యకు సంబంధించి పైప్లైన్ మరమ్మతులు చేయించి త్రాగునీరు అందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు కోరడమైనదని తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఇండ్ల రవి, జిల్లా కమిటీ సభ్యురాలు పొట్లూరు విజయమ్మ, బాపట్ల సత్యమ్మ, జిల్లా DVMC మెంబర్ ముస్తాపురం గిరిజనులు యానాదులు గ్రామంలో మంచినీటి సమస్య అధికంగా ఉంది, కరెంటు సమస్య అధికంగా ఉంది. ఉన్నటువంటి పైప్ లైన్ల ద్వారా మంచినీరు అరాకొరగా అందుతూ ఉంది. స్తంభాలు కూడా, కరెంటు స్తంభాలు కూడా తక్కువ స్థాయిలో ఉండడం వల్ల ఆ యొక్క గ్రామంలో చీకటి అలుముకుంటుంది. అదేవిధంగా చుట్టుపక్కల పచ్చిక బయళ్ళు ఉన్నాయి. అట్లాగే పెన్నా నదికి సంబంధించినటువంటి నీటి వసతి కూడా బాగా ఉంది. కావున ఐటీడీ ద్వారా ఈ పేద గిరిజనులందరికీ కూడాను మేకలు, గొర్రెలు, గేదెలని సబ్సిడీ రుణాల కింద ఇచ్చి ఈ యొక్క గిరిజనులను ఆదుకోవాలని చెప్పేసి ఈ రోజున గ్రీవెన్స్లో అర్జీలు ఇవ్వడం జరిగింది. జాయింట్ కలెక్టర్ గారు స్పందించి ఖచ్చితంగా వీరికి న్యాయం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చి ఉన్నారు. నేను జిల్లా యానా సమ్మక్క అధ్యక్షురాలుగా మాట్లాడుతున్నాను. గత పోయిన వారము మేము ముస్తాపురం పోవడం జరిగింది. అక్కడికి వెళ్ళి ఆ కాలనీలు అసలు నిజమా ఒట్టిదని ఎంక్వైరీ చేయడం కూడా జరిగితే ఆ కాలనీలో ఒక్కొక్క ఇంట్లో 3 కుటుంబరాలు ఉంటున్నారు, 2 కుటుంబరాలు ఉంటున్నారు. ఇల్లులు లేవు. 190 కుటుంబరాలు పెంచే ఉండాలి. ఆడ 100 ఇళ్ళు 60 కుటుంబరాలు ఉన్నాయి. మరి వాళ్ళకి రోడ్డు లేదు, అంతా గతుకులు, రాళ్ళు, రెప్పలు. మరి రోడ్డు లేదు, కరెంట్ లేదు. మరి ఆ ఊరు చుట్టూరు చెట్టులు, ఏ పాము వచ్చేది దూరదో తెలియదు, ఏమొచ్చేది కూడా తెలియదు. వాళ్ళకి ఇంకోటి కూడా, ఇప్పుడు మన జిల్లాలో ఒక రకమైన వాళ్ళకి లోన్లు ఎన్నో సబ్సిడీ ఇస్తున్నారు ఐటీడీ వాళ్ళు. అంతంత దూరాన నిరుపేదలుగా బతికే వాళ్ళు ఐటీడీ వాళ్ళకి కాని రాట్ల. కాబట్టి ఐటీడీ పిఓ వెంటనే దీన్ని స్పందించి వీళ్ళకి ఏమయ్యే పెద్ద పెద్ద వాహనాలు అవసరంలా, గొర్రెలు, బర్రెలు, మేకలు ఇలాంటివి అయితే కొండ ప్రాంతం కాబట్టి మేపుకోవటానికి కూడా వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి దయించి ఐటీడీ వాళ్ళకి ఒకటే, యానాదులు నిరుపేదలు ఎక్కడున్నారా, అసలు ఏం చేస్తున్నారా, ఏ కొండల కింద ఉన్నారా, ఏ పుట్టల కింద ఉన్నారా అనేది గమనించాలి. మీరు ఎవరూరు అని మన జిల్లా వరకే చూసుకుంటే తక్కువ అడుగు ప్రాంతాన్ని ఉండే వాళ్ళు ఎట్లా బతకాలి యానాదులు? వాళ్ళకి అసలు ఐటీడీ తెలియదు అంట. వాళ్ళకి ఒక్కొక్కరికి 60 సంవత్సరాలు ఉన్నాయి. ఇప్పటికి వాళ్ళకి ఐటీడీ తెలియదు, కలెక్టర్ ఆఫీస్ తెలియదు. ఈరోజు కలెక్టర్ ఆఫీస్ చూసి ఇదేం కిరణాలు ఏంది ఇదని అనుకుంటున్నారు వాళ్ళు. అంటే అట్లాంటి యానాదులు ఉన్నారు ఇంకా. కాబట్టి దయించి మీరు ఐటీడీ వాళ్ళు వెంటనే స్పందించాలి. కలెక్టర్ గారు కూడా ఒకసారి గమనించి యానాదుల గురించి ఒకసారి దృష్టి పెట్టి న్యాయం చేయమని కోరుకుంటున్నాను.